హలో వెల్కమ్ టు జిఆర్టీవీ తెలుగు. బతుకమ్మ పండుగ సాంప్రదాయంపై మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ పండుగను కొన్ని వర్గాలకు, కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశంపై శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 70% గ్రామాల్లో బతుకమ్మ ఆడరు. ఒకవేళ ఆడినా కూడా అగ్రకులాలకు చెందిన మహిళలకు మాత్రమే ఆడుతారు. దళిత, బహుజనులు బతుకమ్మ ఆడిన సందర్భాలు ఎప్పుడూ లేవు. బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా ఆడుతారు తప్ప మిగిలిన జిల్లాల్లో ఆడరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ వాదులు, నేటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బతుకమ్మను కొన్ని వర్గాలకే పరిమితం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేపర్లలో మీరందరూ కూడా వెళ్ళిండ్రు కేసీఆర్ ఫామ్ హౌస్కి. అధునాతన పద్ధతుల్లో ఆ ఫామ్ హౌస్లో వ్యవసాయం జరిగింది. మీరందరూ ఫ్రంట్ పేజీలో హెడ్లైన్స్గా ఇచ్చుకున్నారు. ఆయన ఒక విచిత్రమైన టోపీ పెట్టుకొని ట్రాక్టర్ నడుపుకుంటా, రకరకాల స్ప్రే మెషిన్స్ పెట్టుకుంటా, రకరకాల యాంగిల్లో సినిమా షూటింగ్ ఫోటోషూట్ అయినట్టు ఫోటోషూట్ చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. నేను ఒక రైతునే అని చెప్పే ప్రయత్నం చేసిండు. నిజమే, ఆయన అధునాతన పద్ధతులు తీసుకున్నాడు, పేపర్లో రాయించుకున్నాడు. కానీ ఫారిన్ టీవీలో వచ్చి కూడా ఇంటర్వ్యూ చేసిన ఏది ఈయన చేసుకున్న అధునాత పద్ధతులు గ్రీన్ హౌస్ టెక్నాలజీని వాడిండు. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన సాంకేతిక నైపుణ్యం, మిగతా దేశాల్లో కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఎడారి ప్రాంతాల్లో చేసేటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా వాడుకున్నాడు అక్కడ. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆటోమేటెడ్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పి పంటకు ఎంత నీరు కావాలనో అంత నీరు వచ్చేటట్టుగా ఆటోమేటిక్గా సెన్సార్స్ ద్వారా నీరు ఆగేటట్టుగా చేసుకొని అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పిండు. మేమేమనుకున్నాం, తెలంగాణ ప్రజలు తిక్కలోలు కదా, నమ్ముతారు కదా అని ఆయన మాటల. ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చినాక లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాడేమో, మా పేద రైతన్నకు ఈ టెక్నాలజీ వస్తుందేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. రైతన్నలు ఆశపడ్డారు. కానీ ఈరోజు ఈ 10 సంవత్సరాల పాలన రైతుల చెవిలో పువ్వు పెట్టిండు. టెక్నాలజీ మొత్తం కూడా ఆయన తీసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కానీ, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేసి మొత్తం ఆయన కోటలో ఆయన గడికి పరిమితం చేసుకున్నాడు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యాధునికమైన టెక్నాలజీ, వ్యవసాయ పద్ధతులు, సాగు పద్ధతులు, తర్వాత కొత్త క్రాప్స్ గిట్టుబాటు అయ్యే కూరగాయలు కావచ్చు, పామాయిల్ కావచ్చు, వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేసే టెక్నాలజీని కానీ, ఇన్పుట్ కానీ, యూనిట్స్ కానీ ఓపెన్ చేసే కార్యక్రమం చేసి రైతులకు విడమర్చి చెప్తా ఉన్నారు. అందుకే హైదరాబాద్లో పెట్టలే మీటింగ్. వ్యవసాయమే ఆధారంగా బతికే మా పాలమూరు నడిగడ్డన వ్యవసాయ ప్రదర్శన 200 స్టాల్స్ పెట్టి రైతులకు అర్థం చెప్పే ప్రయత్నం, అవగాహన సదస్సులు పెట్టినాం. ఇది కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ ప్రజా పాలనకు తేడా. ఇది తెలంగాణ రైతులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు సంపాదించాడు కేసీఆర్. ఆయన్నే ఘనంగా చెప్పిండు. ఎకరానికి 1 కోటి రూపాయలు కూడా సంపాదిస్తున్నా అని చెప్పిండు. క్యాప్సికమ్ రకరకాల కలర్లు, ప్రపంచంలో ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు పండించాలని చెప్పిండు. పండించిండు, ఎక్స్పోర్ట్ చేసిండు. అవన్నీ వీడియోలు ఉన్నాయి, న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి. మరి ఎందుకు తెలంగాణ రైతుల కూరగాయలు కానీ, వారి ఉత్పత్తులు కానీ, వారు పండించిన పంట కానీ రాష్ట్రం దాటి బయటికి ఎందుకు పోలే ఈ 10 సంవత్సరాలు? కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఫిలిప్పీన్స్, వియత్నాము మొత్తం కూడా తెలంగాణలో పంట పండించిన సన్న రకం బియ్యాన్ని కొనుగోలు చేయనీకే ఈరోజు ఉత్సాహం చూపి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే
వాళ్ళు ఎక్స్పోర్ట్ బ్యాన్ను కూడా లిఫ్ట్ చేసిందంటే ఈ ఒక్క సంవత్సరంలో రైతుల ఆలోచన విధానంలో కానీ సాగు పద్ధతుల్లో కానీ ఎంతటి మార్పును మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చిందో తెలంగాణ రైతన్నలు గమనించాలి అని చెప్పి చెప్తా ఉన్నా. ఏ రోజైనా ప్రభుత్వం రైతులు కొన్న వెంబడే గిట్టుబాటు ధరతో పాటు అధికారికంగా వాళ్ళ అకౌంట్లో బోనస్ వేసిందా? ఇప్పటి వరకు వేయలే. ఒక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోనస్ ఇచ్చింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో బోనస్ ఇచ్చింది. ఇంకొకటి, మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి మొత్తం ఈరోజు పాలమూరు ప్రజలు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుతూ ఉన్నారు. 75 సంవత్సరాలుగా పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని తీర్చే ప్రయత్నంలో భగీరథ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు నిజాయితీతోటి చేస్తున్నాడన్న విషయం ఈరోజు పాలమూరు ప్రజలకు అర్థమవుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో పాలమూరు వెనుకబాటుతనం, పాలమూరు వలసలు, పాలమూరు రైతుల కన్నీటి గాథ ఇవన్నీ కూడా తెలంగాణ జాతి యావత్తు అందరూ కూడా చెలించేటట్లు చేసినాయి. తెలంగాణ తెచ్చుకోవాల్సింది పాలమూరు అభివృద్ధి కోసం అని చెప్పి కూడా మిగతా జిల్లాల ప్రజలు పెద్ద మనసుతోటి ఆ రోజు అంగీకరించిన పరిస్థితి. మరి 10 సంవత్సరాలు తెలంగాణ అయిన తర్వాత గతంలో ఎట్లుండేనో అంతే ఉంది. కేసీఆర్ మోసం చేసిండు. ఎంపీగా గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలే. పాలమూరులో కొత్త ఇండస్ట్రీ రాలే, ఉపాధి దొరకలే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక ఆశ నమ్మకం ఏర్పాటైంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల పాలమూరు రంగారెడ్డితో సహా పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తయితాయన్న నమ్మకం కలిగింది. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము తెలంగాణ బడ్జెట్లోంచి పాలమూరు జిల్లాకు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయిస్తామని చెప్పి మంత్రివర్గ సభ్యుల ముందు వారిని కూడా ఒప్పించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమక్షంలో ఒప్పించి ఈరోజు మా జిల్లాను అభివృద్ధి చేస్తాడన్న పూర్తి నమ్మకం జిల్లావాసులకు వచ్చింది. అందుకు ముఖ్యంగా విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయ రంగంలో తీసుకున్నందుకు, కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు, కొత్త విద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజు, వ్యవసాయ కాలేజు, స్పోర్ట్స్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు, డిగ్రీ కాలేజీలు, ఎక్కడ ఏది కావాలనో అది తీసుకొని పాలమూరును లిటరసీ రేట్లో ముందుంచే కార్యక్రమం చేస్తున్నందుకు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పాలమూరు అభివృద్ధికి వెచ్చిస్తానని చెప్పినందుకు మా జిల్లాల ఎమ్మెల్యేలందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులం, జిల్లా ప్రజలు యావత్తు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతా ఉన్నాము. వారి పట్ల విశేషమైన కృతజ్ఞతాభావం ఈరోజు మా జిల్లాలో ఉంది. వారు 10 కాలాల పాటు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పాలమూరు జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి నిండు మనసుతోటి సేవలు అందించాలని చెప్పి మా జిల్లా ప్రజలు మనస్ఫూర్తిగా వారిని దీవిస్తూ ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.